కదా వాడు శాతం పోటీ చేయమని 6వ వార్డులా తెలుస్తుంది 6వ వార్డులో ఆయన చక్కగా ఏదో పార్టీ ఆఫీసులో వాడు కొడుకున్నాడు వాడు ఎందుకు పార్టీ ఆఫీసులో ఎందుకు ఎవరిని ఎవరు కొట్టారు చేస్తున్నాము విలేజ్ లలో గెలవాలంటే కనీసము ప్రోత్సహించలేదు మాట్లాడలేదు ఎందుకు చెప్పు ఇది ఉంటే మాట్లాడతామా కెమెరామెన్ మా మీడియా వాళ్ళ కెమెరాలు తీసుకొని చిప్పులు ఫార్మాట్ చేయడం ఎక్కడిది మేము మీడియా మాకు స్వేచ్ఛ లేదా మీ ఇల్లా ఇదేమన్నా ఇది బీజేపీ పార్టీ ఆఫీస్ ఇది మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేస్తారు మేము మీడియా కదా మాకు కూడా స్వేచ్ఛ ఉంది మీ ఇంటి పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ ఇది మా మీడియా మీద మా మీడియా మెంబర్ కార్డులు తీసుకొని ఫార్మాట్ చేసే ధైర్యం ఉందా మీకు వాడు నన్ను కొట్టిండు అద్దాలు పోయిన వాడు నా మీద గుద్దిండు ఎందుకంటే ఇప్పుడైనా చెప్పలే వాళ్ళ అంజోడికి వచ్చి నా మీద నా కాలు పట్టుకుని క్షమాపణ చెప్పినాక నేను నేను మొత్తం మనుషులందరినీ తీసుకొచ్చుకుంటా నా బలం ఏందో చూపిస్తా నేనైతే వదిలిపెట్టాను నేను ఏమనలే నేను అధ్యక్షుడు ఆర్గ్యుమెంట్ చేస్తే వాడు నన్ను కొడతాడు ఇప్పటి వరకు నా మీద దెబ్బేసిన లేడు నేను ఇప్పుడు ఒక్క మెసేజ్ పెడితే అప్పుడు వేరే ఉంటుంది నేనేమన్నా వాడి మనిషి వాడు ఎట్లా వచ్చి నాకు గల్లబట్టి కొడతాడు నా అద్దాలు జరైతే పుచ్చుకును ఇక గుద్దిండు లంజోడుకు లంజోడు కానీ వద్దని మాట్లాడుతారు పక్కీర్ లంజోడుకు ఎవరన్నా గుద్దింది ఎవరు మీకు పక్కీర్ మోహన్ వాడు ఇంతమంది హాస్పిటల్లో పనిచేసేది నాగమర్సిరెడ్డి హాస్పిటల్లో పనిచేస్తే వాని జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు గొడవ గల కారణం ఏంది అసలు ఏం లేదు సర్పంచులు ఉప సర్పంచులు సన్మానము చేద్దామనంటే అధ్యక్షుడు పర్మిషన్ తీసుకొని ఇలా ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేసిన ఇలా అందరికి శాల్వలు మెమంటోస్ అందరికి భోజనాలు పెట్టి మంచిగా పూలదండలు వేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా చేద్దాం అనుకున్నా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసాడు మదన మీరు అట్లా పోతే మాత్రం తప్పులో పడతారు నేను చెప్తున్నాను వాడు నాకు కావాలి ఇప్పుడే వాళ్ళు ఎనబడతారు వాడు నాకు కాలు పట్టుకోవాలి సారీ చెప్పాలి లేకపోతే వాని ఇంకా జ్వరం పడతా లంజోడుకు వాని ఇంకా జ్వరం పడతా నేను